ప్రధాని మోడీతో జగన్ భేటీ ఆ పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపింది. దీన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలని అనుకుంటున్న వైసీపీ దానికి తగ్గట్టుగా వ్యూహరచన చేస్తోంది. ఏపీలో బీజేపీకి వైసీపీ దగ్గరే వచ్చే ఎన్నికల్లో జతకలుస్తుందేమన్న అనుమానంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. జగన్పై విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు వాళ్ళు జగన్ని తిడుతున్నారు, మోడీని తిడుతున్నారో అర్థం కావట్లేదట. మోడీని జగన్ కలవటం తప్పైతే మరి అపాయింట్మెంట్ ఇచ్చిన మోడీ తప్పు చేశాడా అని వైసీపీ నేతలు ఇప్పుడు ఎదురుదాడి ప్రారంభించారు. అసలు తెలుగుదేశం పార్టీ బీజేపీకి మిత్రపక్షమేనా అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ని తిడుతున్నారో లేకపోతే జగన్ని అడ్డం పెట్టుకొని మోడీని తిడుతున్నారో అర్థం కావట్లేదని, పరోక్షంగా మోడీనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని బీజేపీ కూడా తెలుగు తమ్ముళ్లపై ఇప్పుడు ఎదురుదాడి ప్రారంభించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు పూర్తి బలం ఉన్నా దానికి తాము వ్యతిరేకం కాదంటూ జగన్ పంపిన సంకేతాలు బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఇబ్బంది కలిగించిందనే చెప్పాలి. నిజానికి మోడీతో భేటీ కోసం జగన్ ప్రయత్నించడం ఇది మొదటిసారేం కాదు. చాలాసార్లు ఢిల్లీ వెళ్లారు. ఉత్త చేతులతో తిరిగి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మోడీ అపాయింట్మెంట్ కోసం వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మినహా ఇతరులకు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే హఠాత్తుగా మోడీ నుంచి వైసీపీ వర్గాలకు అపాయింట్మెంట్ దొరకడంతో పార్టీ క్యాడర్ ఉత్సాహంతో ఉరకలెత్తేస్తోంది. చంద్రబాబు సంగతి పక్కన పెడితే జగన్పై వ్యతిరేకత లేదన్న విషయం దీంతో తేలిపోయిందని సంబరపడుతోంది వైసీపీ. అసలు మోడీ అపాయింట్మెంట్ వెనక మతలబేంటి? రాష్ట్రపతి ఎన్నికల విషయంలో పిలుపు వచ్చిందని అంతా అనుకుంటున్నా వైసీపీ మాత్రం కాదు అంటోంది. అంటే వచ్చే ఎన్నికల్లో లోపాయకారి ఒప్పందం ఏదైనా జరిగిందా? ఇంకా ఆంధ్రాలో టీడీపీతో బీజేపీ కటీఫా అంటే అక్కడి బీజేపీ నేతల ప్రకటనలు చూస్తే అదే అర్థం వస్తోంది అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అంటే రాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఆంధ్ర రాజకీయాలపై ఓ స్పష్టమైన క్లారిటీ వస్తుందని అన్ని పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.